ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మదనపల్లి నాయుడుపేట నేషనల్ 71లో తిరుపతి బైపాస్లో జరుగుతున్న వర్క్ అయితే చూడబోతున్నాం. అలానే ఈ హైవే గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎక్కువలోకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూస్తున్నాం అంటే మన తిరుపతి బైపాస్ ఉంది కదా, తిరుపతి బైపాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. జస్ట్ మనకి ఇప్పుడు 4 లేన్ ఉంది, మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇది 4 లేన్ ఉంది. దీన్ని 6 లేన్ గా అప్డేట్ చేస్తున్నారు అనమాట. ఈ రోడ్ అప్డేట్ చేస్తున్నారు కదా, ఈ రోడ్ అప్డేట్ ఎలా అవుతుంది అండ్ మరి ప్రస్తుతం ఏం వర్క్ జరుగుతుందో ఈ వీడియో మనం చూడబోతున్నాం. అండ్ కంప్లీట్ గా మీకైతే నేను మ్యాప్లోని ఈ హైవే గురించి చెప్తాను. ఇది నేషనల్ 71లోకి వస్తుంది, మదనపల్లి నుంచి నాయుడుపేట వరకు ఉంటుంది అనమాట. మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు క్లియర్ గా నాయుడుపేట హైవే ఎలా అయింది అనేది. చాలా చాలా సూపర్ గా అయింది, ఆ హైవే చూస్తారు. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ గా మన తిరుపతి బైపాస్ ఎలా యాక్సిడెంట్ అవుతుందో చూడబోతున్నారు. ఫస్ట్ మనం మ్యాపీలో ఈ హైవే గురించి తెలుసుకుందాం, తర్వాత జరుగుతున్న వర్క్ అయితే చూద్దాం. మరి వెళ్దామా? చలో. ఇక మనం మ్యాప్ వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మదనపల్లి నాయుడుపేట నేషనల్ హైవే 71. సో ఈ హైవేని 6 లేన్ గా డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ నాయుడుపేట నుంచి ఎగ్జాక్ట్గా మన రేణిగుంట వరకు, అంటే ఇదిగోండి మన తిరుపతి బైపాస్ స్టార్ట్ అవుతుంది, ఆ ప్లేస్ వరకు కంప్లీట్గా 6 లేన్ అయితే డెవలప్ చేశారు. సో ఇంకా తిరుపతి బైపాస్ని అండ్ అలానే మన మదనపల్లి వరకు కూడా 6 లేన్ గా డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ మన మదనపల్లి ఉంది, మదనపల్లి నుంచి అలా నాయుడుపేట దాకా హైవే అయితే ఉంటుంది. ఈ రోజు వీడియోలో మనం అయితే తిరుపతి బైపాస్లో జరుగుతున్న వర్క్ అనేది చూస్తాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మీకు రేణిగుంట దగ్గరలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు నేను వర్క్ జరిగింది. అండ్ నాయుడుపేట హైవే ఎలా ఉంటుందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వీడియోలో మనం ఏం చూస్తాం అంటే, ఇక్కడ వై జంక్షన్ కనబడుతుంది కదా, ఈ వై జంక్షన్ స్టార్ట్ అవుతాం. వై జంక్షన్ నుంచి అలా ముందుకు వచ్చి మనమైతే తిరుపతి బైపాస్లో వెళ్తాం అనమాట. తిరుపతి బైపాస్లో అలా వెళ్ళి నేషనల్ హైవే 71 రేణిగుంట స్టార్ట్ అవుతుంది కదా, మీకు ఆ బోర్డు చూపిస్తాను, ఆ ప్లేస్ వరకు వెళ్తాం. అండ్ అక్కడ నుంచి మనం చెన్నై వెళ్ళొచ్చు అండ్ అలానే టువర్డ్స్ మన నాయుడుపేట వెళ్ళొచ్చు. సో మీకు అవన్నీ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో ఇది మనం చూసుకున్నట్లయితే మన వై జంక్షన్ కనబడుతుంది కదా, ఈ వై జంక్షన్ కనిపిస్తున్న దగ్గర మనకైతే ఈ ప్లేస్ ఇలా వెళ్తే మనకి బస్ స్టాప్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ తాజ్ హోటల్ ఉంటుంది ఈ ప్లేస్లోని. ఈ తాజ్ హోటల్ దగ్గర మనకి బైపాస్లో వెహికల్స్ అయితే అవుతాయి, బస్సులన్నీ ఏమైనా బైపాస్ రమ్మంటారు కదా, సో ఈ ప్లేస్కి రావాలి. సో ఇక్కడ నుంచి మనం ఎక్కి వెళ్తాం అనమాట. సో ఇంకా మనమైతే డీటెయిల్డ్గా వీడియో చూస్తూ తెలుసుకుందాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మనకి ఎక్కడి నుంచి ఈ హైవే కనెక్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పాను. అండ్ నేను మీకు మ్యాప్లో చూపించే కదా, ఆ ఏరియాలోనే వర్కే జరుగుతుంది, ఆ వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో మరి వెళ్దామా వర్క్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, మనమైతే తిరుపతి బైపాస్లో ఉన్నాం. ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది కదా సింబల్ అయితే మైనట్ వర్క్ అని చెప్పి. అండ్ అలానే ముందు చూసుకున్నట్లయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, పని ప్రోగ్రెస్లో ఉందని చెప్పి డిఫరెంట్గా రాశారు. పని అనేది తెలుగు, అలానే ఉంది అనేది తెలుగు, ప్రోగ్రెస్ అనేది ఇంగ్లీష్ని తెలుగులో రాశారు. సూపర్ కదా, డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు మనమైతే వెళ్తాం ముందుకి, బైపాస్లో జరుగుతున్న వర్క్ని చూస్తాం. మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగానే ఈ బైపాస్లో ఎంటర్ అవుతున్నాను. సో ఎక్కడ ఎంటర్ అవుతున్నా అంటే, మీకు జంక్షన్ చూపించే కదా, మీకు జంక్షన్ కనబడుతుంది. సో అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే బోర్డులో చాలా క్లియర్ కనిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్తాం అనేది. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే చెప్తాను, అండ్ ఇంకా డీటెయిల్స్ తెలియాలనుకుంటే పాస్ చేసి చూసేయండి. స్ట్రైట్గా వెళ్తే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచనూరులో ఉంది కదా, అక్కడికి వెళ్తాం. అండ్ అలానే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్తాం అనమాట. అండ్ అలానే కలియుగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అటువైపు ఉంది, అటువైపు కూడా వెళ్తాం. ఇంకా చెన్నై, నెల్లూరు కూడా వెళ్తాం. అలానే శ్రీకాళహస్తి, చిత్తూరు బెంగళూరు హైవేకి అయితే వెళ్తాం. చిత్తూరు బెంగళూరు హైవేకి వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి. సో మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో మనమైతే ఎంటర్ అయ్యాం మన తిరుపతి బైపాస్ నేషనల్ హైవే 71లోని. లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మన బోర్డులో క్లియర్ కనబడుతుంది, చెన్నై 135 కిలోమీటర్లు, కడప 143 కిలోమీటర్లు, నగరి 37 కిలోమీటర్లు, పుత్తూరు 30 కిలోమీటర్లు. మనమైతే బైపాస్ వరకు మాత్రం ట్రావెల్ చేస్తాం మీకు మ్యాప్లో చూపించినట్టుగా. అండ్ ఈ బైపాస్లో జరుగుతున్న వర్క్ని కూడా చూపిస్తాను. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకున్నాను. అక్కడ మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఎక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆ లెఫ్ట్లో మనకైతే ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. అండ్ రోడ్ని ఎక్స్టెండ్ చేయడానికి ఈ లెఫ్ట్ మీకు కనబడుతుంది కదా, కంప్లీట్గా మీకు క్లియర్ కనబడుతుంది అక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది. అండ్ బిల్డింగ్ కూడా కడుతున్నారు, మీకు బిల్డింగ్ కూడా చూపించాను. సో ఇంకా మనమైతే ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్ళి వర్క్ ఇంకా ఎక్కడ జరుగుతుందో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో మీకు చెప్తా చూడండి. నేను ఇలా వెళ్తున్నాను కదా, వెళ్తున్నప్పుడు
మనకు ఒక మీడియన్ అయితే వస్తుంది. ఆ మీడియన్ దగ్గర ఒక పర్సన్ సడన్గా యూటర్న్ తీసుకుంటారు. ఆ టైంలో ఏదైనా హెవీ వెహికల్ వచ్చినా, బస్సు వచ్చినా, కార్ వచ్చినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. మీకు కనిపిస్తుంది కదా ఎలా యూటర్న్ తీసుకున్నారో. సో ఇలా యూటర్న్ తీసుకోకండి అండ్ లైఫ్ని రిస్క్ చేస్తూ రాంగ్ రూట్లో వెళ్ళొద్దు. రైట్ రూట్లో వెళ్ళండి, ప్రమాదాలను తప్పించండి. నా ప్రతి వీడియోలో ప్రమాదాల గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేను చూపించే అండ్ అలానే చెప్పే ఈ ఒక్క మాట ద్వారా ఒక్కరు ప్రాపర్గా రోడ్డు వెళ్ళినా నేను సంతోషంగా ఫీల్ అవుతాను. నేనే కాదు, మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏమైనా జరిగింది అంటే మీ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి, రెస్పాన్సిబుల్గా వెళ్ళండి. ఈ లెఫ్ట్లో చూస్తున్నారా, మీకైతే క్లియర్ కనబడుతుంది. అక్కడైతే ఒక జేసీబీ మొత్తం లెవెలింగ్ వర్క్ చేస్తుంది అండ్ అలానే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం అక్కడ లెవెలింగ్ వర్క్ జరుగుతున్నట్టు, తర్వాత మట్టిని అడ్డు జరుగుతున్నట్టు మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ బ్యారిగేడ్స్ వచ్చాయి. బ్యారిగేడ్స్ వచ్చినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, స్లో అయితే అవ్వాలి. ఒకవేళ స్లో అవ్వకపోతే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్లో చూడొచ్చు, ఈ ప్లేస్లో అయితే మనకి మట్టిని అయితే పోస్తున్నారు. అక్కడ మనకి ఎలా లెవెలింగ్ జరుగుతుందో ఇక్కడ మనకి మట్టిని అలా పోస్తున్నారు. సేమ్ ఈ ప్లేస్లో కూడా లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. సో ఇలానే మనకి హైవే కంప్లీట్గా ఎక్స్టెండ్ చేస్తారు. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ హైవేని కొంచెం ఒక లేన్ అయితే ఎక్స్టెండ్ చేసి మొత్తం 6 లేన్గా చేస్తారు. మన నాయుడుపేట హైవే వీడియో మీకు నేను ఆల్రెడీ చూపించాను. మీరు కనుక వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. ఆ హైవేలా ఈ హైవే కూడా అవుతుంది. సో ఇప్పుడు మీరే చూస్తారు, ఒక ట్రక్ అయితే అలా వెనక్కి వస్తుంది లోడ్ తీసుకొని అండ్ రివర్స్లో వెళ్తున్నారు. ట్రక్ రివర్స్లో ఎందుకు వెళ్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను రివర్స్లో ఎందుకు వెళ్తుంది అనేది. అదే రివర్స్లో కాకుండా ఫార్వర్డ్లో వెళ్ళింది అనుకోండి, అక్కడ రివర్స్ చేయడం కానీ లేకపోతే టర్న్ చేయడం కానీ చాలా ఇబ్బంది పడతారు అండ్ అలానే డంప్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ డంప్ చేసినా కూడా వెనక డంప్ చేయాలి. సో అప్పుడు వెనక్కి రాలేదుగా వెహికల్, అందుకే రివర్స్లో వెళ్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి సింగిల్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు నేను ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత క్లియర్గా చూపిస్తాను బ్రిడ్జ్ ఎలా ఉందనేది. సో లెఫ్ట్లో మనకి కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రైట్ సైడ్లో అయితే ఓల్డ్ బ్రిడ్జ్ అనుకుంటా. సో ఓల్డ్ బ్రిడ్జ్ మీద మనం వెళ్తున్నాం. రోడ్ అయితే అంతంత మాత్రంగా ఉంది, కానీ ఈ రోడ్డు వేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రైన్ కూడా వెళ్తుంది, ఆ ట్రైన్ కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఈ దాటిన తర్వాత మనకేదో జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే శ్రీకాళహస్తి, నాయుడుపేట వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే చెన్నై వెళ్తాం. సో చూస్తున్నారుగా, మనమైతే బ్రిడ్జ్ని దాటేసాం. బ్రిడ్జ్ దాటిన తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి క్లియర్ కనిపిస్తుంది జంక్షన్. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే శ్రీకాళహస్తి, తర్వాత మన నాయుడుపేట రేణిగుంట హైవే అని చెప్పారు కదా, రీసెంట్గా మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఆ హైవేని ఈ హైవే. సో ఇప్పుడు మీకు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది చాలా క్లియర్గా చూపిస్తూ చెప్తాను. సో శ్రీకాళహస్తి నెల్లూరు ఎయిర్పోర్ట్కి మనం అయితే లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. రైట్ తీసుకుని పుత్తూరు, చెన్నై వెళ్తాం. సో ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తే మనకి ఇంకా క్లియర్గా నాయుడుపేట హైవే కనబడుతుంది. మన రేణిగుంట నుంచి నాయుడుపేట దాకా రీసెంట్గా మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు కదా, ఆ హైవే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారా, బోర్డు మీకు క్లియర్ కనబడుతుంది. కడప 130 కిలోమీటర్లు, నాయుడుపేట 55 కిలోమీటర్లు, పాప నాయుడుపేట 5 కిలోమీటర్లు. మీకు ఇంకా చూపిస్తే చూడండి, మీ కింద మనం వచ్చాం కదా రైల్వే బ్రిడ్జ్, కింద నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. బ్యూటిఫుల్ సీన్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తారా సీన్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది, చూసారా ట్రైన్ వెళ్తున్నట్టు. సో ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి మనమైతే వచ్చాం. అక్కడ మనకి బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం ఇప్పుడైతే రోడ్లోకి వెళ్తాం అనమాట. మొత్తం వెళ్ళాం, ఇలా ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తాం. సో మీరు క్లియర్గా అర్థం కావడం కోసమే ఈ రోడ్ ఎలా ఉంటుంది అనేది. మీరు ఇంకా డీటెయిల్గా ఈ రోడ్ గురించి, తర్వాత రూట్లో వెళ్తే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటే పాత వీడియో ఉంటుంది, ఒక 1 month బ్యాక్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ వీడియో మీకు డీటెయిల్గా రూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఇలా వెళ్ళి వచ్చినట్టు వీడియో చూపిస్తున్నాను. మనం మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు మనకు క్లియర్ కనబడుతుంది ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. లెఫ్ట్కి వెళ్తే చెన్నై 123 కిలోమీటర్లు, రైట్కి వెళ్తే తిరుపతి 11 కిలోమీటర్లు అండ్ అలానే రైట్కి వెళ్తే బెంగళూరు 258 కిలోమీటర్లు. ఇప్పుడు మనమైతే వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్ళిపోతున్నాం. వెనక్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో మనం చూడబోతున్నాం. మీరైతే అలా చూస్తూనండి, మనం అలా ముందుకు వెళ్ళిపోదాం. అండ్ మధ్యలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు వస్తాయి, ఆ ప్లేస్ కూడా మీకు నేను చూపిస్తాను. మన తిరుపతి బైపాస్లో ఎగ్జాక్ట్ కియా షోరూంకి ముందు మనకి లెఫ్ట్ సైడ్లో వర్క్ అయితే అవుతుంది. మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదా వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ అలా మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్లో మనకి కంప్లీట్గా ఈ హైవేని ఎక్స్టెండ్ చేయడం కోసం వర్క్ జరుగుతుంది. ఎక్స్టెండ్ అయితే మనకి సర్వీస్ రోడ్స్ కూడా లెఫ్ట్ వస్తాయి. సో సర్వీస్ రోడ్లో సర్వీస్ వెహికల్స్ వెళ్తాయి అండ్ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మనకు తెలిసిందే కదా మెయిన్ క్యారేజ్ వేలోని అన్ని హెవీ వెహికల్స్ ఇంకా కార్స్, బైక్స్ అన్నీ వెళ్తాయి. బైకర్స్ మ్యాక్స్ సర్వీస్ రోడ్స్ యూజ్ చేస్తారు. ఈ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ రోడ్లో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్లో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా రోడ్ వర్క్ ఎలా అవుతుంది అనేది. సో ఇక్కడ కూడా లెఫ్ట్లో మనకైతే వర్క్ అవుతుంది. సో మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అక్కడ లెవెలింగ్ వర్క్ అయితే అవుతుంది.
ఈ రూట్లో ఉండే కలెక్టర్ కార్యాలయం డిజైన్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, లెఫ్ట్ మీకు కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయం యొక్క బిల్డింగ్ అయితే. సో ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది, అది ఎక్కడో మీకు చూపిస్తాను. మనమైతే ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాం. ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గరికి ఆ ఎంట్రన్స్లోనే మనకి తిరుపతి, బెంగుళూరు, అనంతపూరు, మదనపల్లి ఎలా వెళ్ళాలి అనేది బోర్డులో మనకి క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు రైట్ తీసుకుంటే ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి తిరుపతి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే బెంగళూరు, అనంతపూరు, మదనపల్లి వెళ్తాం. ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్కి మనకి వే ఉంటుంది. లెఫ్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా, ఈవీ ఛార్జింగ్ హబ్, ఇక్కడికైతే వెళ్తాం. సో ఇక్కడ మన ఈవీ కార్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫ్రీగా అయితే కాదండి, పే చేయాలి. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు మనం లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి తాజ్ హోటల్ కనబడుతుంది. ఆ తాజ్ హోటల్కి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జంక్షన్ అయితే ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గరే మనకి ప్రైవేట్ బస్సులో ఆగుతాయి. మనకి బస్ బుక్ చేసుకున్నప్పుడు బైపాస్ చూపించిందంటే ఆ ప్లేస్లో డ్రాప్ చేస్తారు, లేదా పికప్ కూడా ఆ ప్లేస్లోనే ఉంటుంది. ఫైనల్గా మనం అయితే వస్తాం చివరి దాకా. అంటే ఇక్కడ మనకి ముందు వర్క్ అవుతుందో తెలియట్లేదు, సో కంప్లీట్ వర్క్ కనిపించట్లేదు అనమాట. సో ఇంకా నేనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు తిరుపతి బైపాస్లో జరిగిన వర్క్ని క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన తిరుపతి దగ్గర తిరుపతి బైపాస్లో జరుగుతున్న వర్క్ని చూపించాను. అప్పుడు ఏం వర్క్ జరుగుతుంది అనేది సో మీకు క్లియర్గా అర్థమైనట్టుంది. అక్కడ మనకి ఎలాంటి రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది అనేది మనకి పేవర్తో లెవెల్ చేస్తున్నారు. ఇంకా మనకి అక్కడ మట్టిని డంప్ చేసి లెవెల్ చేస్తున్నారు. సో వర్క్ అని జరుగుతుంది. ఎక్స్టెన్షన్ మాత్రం నెక్స్ట్ రోజు ఉండబోతుంది. ఈ హైవే కంప్లీట్ అయినప్పుడు కూడా మీకైతే నేను చూపించడానికి ట్రై చేస్తాను. నేనైతే మన డ్రోన్ తీసుకురాలేదు, లేకపోతే మీకు డ్రోన్ తీసుకుని చూపించేవాడిని. జస్ట్ నేను దర్శనం కోసం వచ్చాను, ఎలాగో ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి ఈ హైవేస్ కవర్ చేయడానికి వచ్చాను అనమాట. సో ఫైనల్లీ కవర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. మరి మీ సపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి. రేపు వీడియో కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీకెండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.